సార్ గతంలో జగన్ గారి పరిపాలన చూశారు కదా. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అంటే 700 కోట్లు పెట్టేది పాస్బుక్ల మీద ఫోటోలు అండ్ 1000 కోట్లు పెట్టి ఇన్ని అంటే ఇంత ఖర్చు పెట్టుకొని ప్రజల్లో డబ్బు తీసుకొని ఆయన ఫోటోల వరకే పరిమితం చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆయన ఫోటోలే కనపడాలి, ఆయనే కనపడాలి. అది కరెక్ట్ కాదు. ప్రజాధనము ఆయన వేస్ట్ చేసుకొని సైకో పాలన చూపించాడు. కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అయితే, కుటుంబ ప్రభుత్వం అయితే ఆ విధంగా చేయదు. ఆ విధంగా ప్రజాధనాన్ని వృధా కాకుండా పరిపాలన అందించే విధంగా అడుగులు వేసే వ్యక్తి ఎవరంటే ఖచ్చితంగా అది నారా చంద్రబాబు నాయుడు సారే. సార్ రుషికొండ వైజాగ్లో రుషికొండ తయారు చేయడానికి 600 కోట్లు ప్యాలెస్కి చుట్టూరు ఫినిషింగ్కి 3.5 కోట్లు పెట్టి చేపిస్తారంట. దేనికి అంత ఖర్చు అవసరం అంటారు? ఆ ప్యాలెస్కి ప్రజల డబ్బు వాడడం అంత అవసరం అంటారు? ఆయనకు పోయే కాలం వచ్చింది కాబట్టి ఆ రుషికొండనే ముట్టుకున్నాడు. అందుకే ప్రజల తీర్పు ఏం చెప్పినారంటే, నువ్వు రుషికొండకే కాదు, నువ్వు ఈ ఆంధ్రప్రదేశ్కే పనికిరావని చెప్పేసి మొన్న తీర్పు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు చూస్తున్నట్టే పంచాయతీలకి 8300 కోట్లు అనేది శాంక్షన్ చేశారంటున్నారు. పంచాయతీలకి అయితే మీరు పంచాయతీ మీ పల్లెటూరులోనే ఉంటారు కదా, పంచాయతీ ఏమైనా డెవలప్మెంట్ అయిందా? 8300 కోట్లు వస్తే పంచాయతీ అనేది డెవలప్మెంట్ అవ్వాలి కదా బేసిక్. ఏం ఎక్కడ తీసిన గొంగళి అక్కడే ఉండదు. ఏ మాత్రమే ఇప్పటి వరకు ఏది జరగలేదు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఖచ్చితంగా తీసుకుంటుంది, డెవలప్మెంట్ అవుతుంది. వచ్చే ఇంకా 29 నాటికి ఆంధ్రప్రదేశ్ ఒక బ్రహ్మ పటంలో నడిచే విధంగా నడుస్తుంది. 8300 అనేది ఎటెల్ని అని ప్రశ్నిస్తున్నారు వీళ్ళు, కూటమి ప్రభుత్వం వాళ్ళు. ఎటెల్లు ఉంటాయి 8300. అదంతా బేకాయ. అది ఇంట్లో తిని కూర్చోలేక బేకాయ ఏదో ఒకటి అడ్డం రాళ్ళు వేస్తుంటుంది ఈ ప్రభుత్వం మీద. ఎవరి పని వారు చేసుకుని పోయి కాసి ఆంధ్రప్రదేశ్ని నెంబర్ 1 స్థానంగా నిలబెట్టాలన్నదే టీడీపీ నారా చంద్రబాబు గారి ఏక ఉద్దేశం. కానీ ఇట్లా ఇంట్లో కూర్చొని బూతిని ఉండలేక ప్రభుత్వం మీద రాళ్ళు వేస్తుంటారు. ఇవి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అన్నా క్యాంటీన్ సక్సెస్ నాన్ సక్సెస్? అన్నా క్యాంటీన్ మంచిదే అంటారు, ఈ 5 రూపాయలకి బిచ్చం వేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు వైసీపీ లీడర్. అంత వేస్ట్ మాటలు. బయట వెళ్ళి అడిగితే ప్రజల తీర్పు ఏ విధంగా ఉంటుందో వైసీపీ వాళ్ళని అడిగితే తెలుస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.